సూలూరుపేట మండలం పరిధిలోని దేవీస్పేట కూరగాయలకు చిరునామా. ఇక్కడ పండించే కూరగాయల పంటలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దేవీస్పేట గ్రామంలో టీవీ 45 న్యూస్ ప్రతినిధితో కూరగాయల పంటలు పండించే రైతులపై స్టోరీ. దేవీస్పేట గ్రామంలో ఉన్న కొన్ని కుటుంబాలు వారు ఉన్న కొంత మేర సాగు భూమిలో అన్ని రకాల పంటలను సాగు చేస్తారు. ఒక ఎకరాలో పలు రకాల కూరగాయలు పంటలను ఎక్కువగా సాగు చేశారు. ఈ గ్రామంలో ఒక్కొక్క రైతు 4 నుంచి 5 రకాల కూరగాయల పంటలు సాగు చేయడం ఇక్కడ విశేషం. దేవీస్పేట గ్రామ రైతులు తమకున్న కొంత మేర పొలంలో పూర్తి స్థాయిలో కూరగాయల పంటపై దృష్టి పెట్టి సుమారు 100 నుండి 150 ఎకరాల వ్యవసాయం సాగు చేయడం దేవీస్పేట గ్రామ ప్రత్యేకత. ఎకరాల్లో ఒకటే పంట వేస్తే నష్టం వస్తుందని వంకాయ, బెండకాయ, కాలీఫ్లవర్, టమాటా, పచ్చిమిర్చి వంటి పంటలు సాగుతూ జీవనం సాగిస్తున్నారు. మళ్ళీది ఏంది మళ్ళీ నా పేరు మొదలు. నమస్కారం అండి, నా పేరు తమ్మిరెడ్డి రామయ్య, నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం దేవీస్పేట గ్రామం. నేను ముఖ్యంగా ఈ సంవత్సరం నేను చిల్లీ పంట వేస్తున్నాను. ఎకరా వరకు వేస్తున్నాను. దానికి వచ్చేసి ఎకరా పంటలో మొలకలు 6,000 నుంచి 7,000 మొలక వేస్తున్నాము. కాకపోతే పెట్టుబడి అనేది చాలా ఎక్కువైపోతుంది. ఇది వరకు పోల్చుకుంటే ఇప్పుడు పెట్టుబడి ఎక్కువైపోతుంది. ఎక్కువగా నల్లి, తామర పురుగు ఇలాంటివి ఎక్కువ ఆశించి చెట్టుని బాగా ముడత పట్టేసి కాపు దిగుబడి తగ్గిపోతుంది. చెట్టు అనేది మనకు అంత కోపుగా రావడం లేదు. పెట్టుబడి ఎక్కువైపోతుంది కానీ రేటు అనేది సరిగా రావట్లేదు. అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చేసి 10 రూపాయల రేటు ఉంటే మార్కెట్లో 20-30 రూపాయలు పడుతుంది. మనకి 10 రూపాయలు మార్కెట్ వాళ్ళు 10 కమిషన్ తీసుకొని బాడుగా అంతా మనకి చేతికి వచ్చేది 5 నుంచి 6 రూపాయలు వస్తుంది తప్పితే మనకేం రావట్లేదు. కనుక ప్రభుత్వం కూడా స్పందించి
ఈ ఎక్కువగా ఇది ఎక్కువగా ఈ నెల్లూరు జిల్లాలోని ఇందుకులపేట మండలం డేవిస్పేట కొత్తూరు గ్రామంలో ఒక 100 నుంచి 150 ఎకరాల వరకు ఈ మన డిసెంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి ఈ మాసాల్లో ఎక్కువగా మిర్చి పంటలు మనం పండిస్తున్నాం. అదే గుంటూరు తర్వాత మనదే అన్నట్టుగా మన నెల్లూరు జిల్లాలోని డేవిస్పేట గ్రామంలోనే సన్నకారు రైతులు ఎక్కువగా మిర్చి మన 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 మండలం నుంచి మిర్చి వెళ్తుంది కనుక ప్రభుత్వం కూడా కొంచెం స్పందించి ఆ మిర్చి ధరకు కూడా కొంచెం తగు రేట్లు కల్పించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు మిర్చి పంట ఏంటంటే మేము వేసి 2 months అవుతుంది. 2 months కానీ ఇప్పుడు కాయలు స్టార్టింగ్ అయినాయి అన్నమాట. స్టార్టింగ్ అంటే ఈ 2 monthsకే మేము ఒక ఎకరాకు వచ్చేసి 40,000 దాకా ఇప్పుడు దానికి ఖర్చు పెట్టాం. అంటే మొలక కొన్నప్పటి నుంచి దుక్కి కాంచి గీతలు కాంచి పిండి కాంచి ఇప్పుడు ఒక ఎకరాకి 40,000 పెట్టాం. ఇది కాపు మన చేతి కటింగ్ వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్గా 60,000 మనకి ఒక ఎకరాకి పెట్టుబడి ఖర్చు అవుతుంది. ఈ ఖర్చులు బాను మనకి ఈ కాయలు ఒక 5-6 నెలలు మనకి పచ్చిమిర్చి కటింగ్ వస్తూ ఉంటుంది. నెలకు 2 times మనం కటింగ్ చేస్తూ ఉంటాం. ఈ బాగా కాపు వచ్చినంటే చెట్లు డ్యామేజ్ కాకుండా బాగా కాపు వచ్చిన ఒక ఎకరాకి 40 బస్తాలు వస్తుంది. 40 బస్తాలు మనం ఏంటంటే ఎక్కడ రిటైర్గా మనం ఇక్కడ అమ్మలేం. ఇదంతా మార్కెట్కి వేస్తాం. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మార్కెట్లో ఏంటంటే మన 16 రూపాయలు కేజీకి వేస్తూ ఉంటారు. ఇది రేటు అది 16 రూపాయలు కంటిన్యూషన్గా అయిందంటే రైతుకి ఆదాయం ఏమి ఉండదు నిల్లు. ఈ మిర్చి రేట్ ఏంటంటే మనకి 40-50 ఆ రేంజ్ కానీ వెళ్ళినప్పుడు దాంట్లో 20 రూపీస్ కేజీకి మనం ఖర్చులు ఇది చేసుకున్నా ఒక 20 రూపీస్ అనేది రైతుకి ప్రాఫిట్ ఉంటుంది. ఆ రేట్ అనేది పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ రోజు అనేది రైతులంతా పెట్టుబడి పెట్టి చేస్తారు. ఒక 2 months రేటు పెరిగినా కూడా రైతులకు ఆదాయం వస్తుంది కాబట్టి అందుకని ఎంతైనా కష్టపడి మందులు కొట్టుకుంటూ చేసుకుంటూ ఉన్నారు. ఇది టోటల్గా ఏంటంటే రేటు పెరిగినప్పుడు మనం ఒక ఎకరాకి ఒక 60-70 వేలు కానీ ₹1,00,000 కానీ మిగతాది మనం చెప్పగలుగుతాం. లేదు రేటు పెరగలేదు ఇదే రేటు కంటిన్యూషన్ అయిందంటే పెట్టుబడి కూడా రాదు. ఇది విషయం. నీ పేరు చెప్పు. నమస్తే అండి, నా పేరు తమ్మిడి రామయ్య, నెల్లూరు జిల్లా ఇందుకులపేట మండలం డేవిస్పేట గ్రామం. నేను గత 5-6 సంవత్సరాల నుంచి కూరగాయ పంటలు పండిస్తున్నాను. అదేవిధంగా కూరగాయ పంటల్లో మిర్చి, వంగ, కాలీఫ్లవరు, చామ 4 రకాల పంటలు పండిస్తూ ఉన్నాను. బట్ కాకపోతే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పంట దిగుబడి బాగా వస్తుంది, ఒక్కొక్క పంట దిగుబడి ఒకసారి రావట్లేదు. అదేవిధంగా రేటు నిలకడగా ఉండట్లేదు. ఇది కాలీఫ్లవరు. ఇది ఎకరాకి వచ్చేసి 11,000 నుంచి 12,000 మనకు వేస్తాము. అందులో ఈ సంవత్సరం వర్షాల వల్ల ఎక్కువ వర్షం పడడం వల్ల కొన్ని